అవునండి మా డ్యూటీ అది. ఎక్కడ కాల్ చేయడం మీ డ్యూటీ? అవునండి, మీకు కార్డు తీసుకున్నప్పుడే రాసి ఉంటుంది. అది తెలియకపోతే తెలుసుకోండి. ఒక కస్టమర్ పేమెంట్ కట్టకపోతే మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ వెళ్తేనే దాంట్లోనే రాసి ఉంటుంది. అది గుర్తు మీకు తెలియకపోతే కనుక తెలుసుకోండి. ఎక్కడ అర్థమవుతుందండి. చూపిస్తారా? టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోలేదా? టర్మ్స్ అండ్ కండిషన్లు ఏమన్నా చెప్పండి ఒకసారి. టర్మ్స్ అండ్ కండిషన్లో కార్డు కట్టకపోతే సెటిల్మెంట్ ఇస్తారని చెప్పున్నది అందులో. అదే సార్, యూట్యూబ్లో కాకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా పెట్టుకోండి. అమెజాన్లో పెట్టేంత సినిమా లేదు మీకు. అదే కదా మీరు ఇప్పుడు కట్టుకోలేకపోతున్నారు. వెళ్ళండి సార్, నైట్లో ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు, మళ్ళీ జాగ్రత్త, బంగారం అది పెట్టుకోకండి. అది నాకు తెలుసు సార్, ఏం చేయాలో. ఓకేనా? తెలుసు సార్ నాకు ఏం చేయాలో. పెట్టాలి డబ్బులని. మీరు పేమెంట్ చేయకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేయడం మా డ్యూటీ అంటున్నాడు రికవరీ ఏజెంట్. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. హలో, నేను సెటిల్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏ బ్యాంక్ అండి? ఆర్బీఎల్ అండి, ఆర్బీఎల్ బ్యాంక్. మీకు కార్డ్ నెంబర్ వచ్చేసి సెటిల్మెంట్ రేస్ చేయమంటారు 60,000కి. 50 అని మాట్లాడే కదా లాస్ట్ టైం. అది అప్రూవల్ రావట్లేదండి లాస్ట్ మంత్, అందుకే అప్రూవల్ రాలేదు మీకు. అదేండి, అయితే టైం పడుతుంది. ఏంటండి? టైం పడుతుంది నాకు 60 అంటే. ఎంత టైం పడుతుందండి? టోటల్ ఎంత ఉన్నది? టోటల్ అవుట్ స్టాండింగ్ అండి మీది 2,38,854 రూపీస్ అండి. 2,38,000, నియర్లీ 2,40,000 అనుకోండి. 2,39,000. మీకు 60,000కి అయితే ట్రై చేయగలుగుతాం సార్. లాస్ట్ మంత్ కూడా మీకు రేస్ చేసాము, అది అప్రూవల్ రాలేదు. సో అందుకని మీకు 60,000కి అయితే అప్రూవల్ తెప్పిస్తాము. అది మీరు ఎప్పుడైతే కట్టుకోగలుగుతారో నా డేట్ చెప్పండి, నేను సెటిల్మెంట్ రేస్ చేస్తాను 60,000కి. ఏంటండి? 60 కష్టం. నెక్స్ట్ వీక్ వస్తుందా పేమెంట్? 50 అయితే ఓకే. ఎంతండి? 50 అయితే ఇమీడియట్గా ఇస్తా పేమెంట్. 60 కష్టం. 60 కష్టం అండి. సార్ మీ అమౌంట్ 2,38,000 ఉంది సార్. మీరైనా అర్థం చేసుకోండి. నాకు అర్థమైందండి. మీరు ఎప్పుడు కట్టుకోగలుగుతారండి? ఎప్పుడు కట్టుకోగలుగుతారండి? మీరు 50కి రైజ్ చేస్తే ఈ రోజు రిజిస్టర్ కట్టేస్తాం. అవునా సార్? మా సార్తో మాట్లాడతారండి, మా సార్కి ఇస్తాను ఫోను. ఇవ్వండి, పర్లేదు. హలో సార్, అది 50,000కి రావట్లేదండి. సరే సార్, 60,000కి రేట్ చేస్తాను. 60,000 కట్టండి, ఓకేనా? 10,000 మీరు కడతారా మరి? మేము కడతాం. అంటే మేము వాడుకున్నాం కార్డు. మరి నెగోషియేషన్ ఎట్లా? మీరు ఇష్టం వచ్చినట్టు ట్రై చేయరు కదా? ఇష్టం వచ్చినప్పుడు ఎందుకు వాడుకున్నారండి కార్డు? ఏంటండి? ఇష్టం వచ్చినప్పుడు కార్డు ఎందుకు వాడుకున్నారండి? మరి ఇష్టం వచ్చినప్పుడు కార్డు ఎందుకు వాడు? ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు కార్డు నేను వాడకపోతే మీరు వాడుకుంటారా కార్డు? మరి మీ దగ్గర మీరు వాడుకున్నారు కాబట్టి మీరే కట్టాలండి. మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ ఇచ్చింటే పోతాకి. మరి మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, మీ ఇష్టం వచ్చినట్టు ఇంతకు రైజ్ చేస్తా కట్టండి అంటే అమౌంట్ లేదు సార్. అమౌంట్ చేస్తండి, మేము వాడుకున్నామండి. మీ అమౌంట్ ఇప్పుడు నేను 50,000 అయితే 1 షాట్ కట్టగలుగుతా ఇమీడియట్ గా. రైజ్ చేయండి. లేదండి, 50,000 నాకు వేరే బ్యాంకులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఆ కాల్ రైజ్ చేస్తే వాళ్ళకి ఏంటండి, నాకు వేరే బ్యాంకులు కూడా ఆఫర్ చేస్తున్నాయి ప్యారలల్ గా. వాళ్ళు మీకంటే ముందు తీసుకుంటా, అప్పుడు టైం పడుతుంది. సరే సార్, మీ ఫ్యామిలీ ఫోన్లు వెళ్తే మాట్లాడుకోండి. ఫ్యామిలీ ఫోన్ వెళ్తే 60,000 కాడ 60 రూపాయలు కూడా తెలియరు నా దగ్గర. మీరు నాకు తెలుసు సార్ ఎలా కట్టించాలో. అదే చెప్తున్నా, మీలాంటి వాళ్ళు చాలా చూసాను నేను కూడా. సార్ మీరు చూసి నన్ను చూడలేదు కదండి, నాలాంటి వాళ్ళు చూసాను, నన్ను చూడలేదు కదా. నీలాంటి వాళ్ళని గ్రైండ్ లో మిక్స్ చేస్తే ప్రోమాక్స్ నన్ను చూడలేదు. నన్ను చూసుంటారు, నన్ను చూడలేదు, మీరు నాలాంటి వాళ్ళు చూసుంటారు. అదే 2 రోజులు మీ దగ్గర ఫైల్ ఉంటుంది కాబట్టి ఏదో ట్రయల్ చేస్తూ చేయండి. బట్ ఏమంటున్నా అంటే దీని ఇంపాక్ట్ ట్విట్టర్ లో కూడా వస్తుంది. ఏదైనా చేసుకోండి సార్. మీరు ఈ నంబర్ కూడా స్క్రీన్ నంబర్ నార్మల్ పెట్టండి. అంటే మీరు ఎక్కడ లొకేషన్ పెట్టుకొని చెప్తున్నా కదా, ఏదైనా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టేసుకోండి. అంతేనా? అవును. సరే, మీకు కన్సర్న్ మేనేజర్ దగ్గరికి మీకు వస్తుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది. మీకు ఎవరిదైనా పెట్టించుకోండి, ఓకేనా? మెమో తీసుకోవడానికి రెడీగా ఉండండి. రెడీగా అండి, మేకప్. సరే సార్, మెమో తీసుకుంటాను, రెడీగా ఉంటానండి. మెమో తీసుకోండి ఒకట. 60,000 కట్టుకున్న మన దగ్గర స్తోమత లేదు కానీ ఈయన మెమో తెప్పించేస్తాను. స్తోమత గురించి ఏం మాట్లాడుతున్నారు? స్తోమత వచ్చి నాకు ఏమైనా పిల్లలు స్తోమత ఉంటే పిల్లలు ఇస్తారా మీరు ఏమన్నా పిలిచి? స్తోమత లేకుండా 2 లక్షలు ఎప్పుడు కట్టుకుందరు? స్తోమత లేక ఈ రోజు మా దగ్గరకు వచ్చి మీరు అడుక్కుంటున్నారు సార్. మా దగ్గర మీరు డబ్బులు తగ్గించండి. మీ దగ్గర అడుగుకూడదు. అది యు ఆర్ రిప్రజెంటింగ్ బ్యాంక్. ఈవో పక్కన పెట్టండి. యు ఆర్ ప్లేయింగ్ వన్ రోల్ ఇన్ బ్యాంక్. బ్యాంక్ అంటే మేమే సార్, మీరు కాదండి బ్యాంకు. అదే అండి, అదే చెప్తున్నా కదా. మీరు బ్యాంక్ అంటే మీరు మొత్తం మీరే బ్యాంక్ కాదు, బ్యాంక్ లో మీరు చిన్న పార్ట్. అవునండి, మీరే బ్యాంక్ లో ఫీల్ కాకండి. మీరు బ్యాంకు సీఈఓ కాదు మీరు. సార్ అంటే మీరా సార్ బ్యాంక్ ఇది? నేను చెప్పాను కస్టమర్ బ్యాంక్ లో ఇంట్రెస్ట్ కడితే మీకు శాలరీ వస్తుంది మర్చిపోతున్నారు మీరు. అక్కడ వచ్చారు సార్, పైనుంచి వచ్చారండి. పైనుంచి అందరు కింది వచ్చిన కస్టమర్లు ఇచ్చే డబ్బులతో మీకు శాలరీ వస్తుంది. డబ్బులు కట్టుకోవడం మన దగ్గర స్తోమతలు ఉండవు కానీ మాటలు చెప్తున్నారండి. అదే సార్, కస్టమర్ మాట్లాడుతారు కదా, కస్టమర్ ఇచ్చే ఇంట్రెస్ట్ డబ్బులతోటే మీకు అక్కడ డే గడుస్తుంది. మేము ఇచ్చిన డబ్బులతోనే మీరు తిని బతుకారు సార్.
ఆ డబ్బులు బ్యాంకులో డబ్బులు ఎవరు పెడతారు మీకు తెలియదా? నేను ఇచ్చిన డబ్బులతో ఈ రోజు మీరు తినేపటికి నేను కట్టుకునే స్తోమత లేక ఈ రోజు నేను ఆ ఎంప్లాయీని అడుక్కున్నానండి. అర్థమవుతుందండి. అదే ఎంప్లాయీ నేను డబ్బులు తగ్గించుకోమని అడుక్కున్నా సార్. అదే అది నా స్తోమత అండి. అర్థమవుతుందండి. అదే అంటారు నేను కట్టే ఈఎంఐ మీరు నాకు చెప్పక్కర్లేదు సార్. ఈ రోజు మీ స్తోమత లేక డబ్బులు కట్టుకోలేకపోతున్నారు. అదే చెప్తున్నా సార్, నేను కట్టే ఈఎంఐ ఎంత ఉండదు మీ శాలరీ అంటున్నా సార్. మీరు కట్టి మీరు మహా అయితే ఎంత కడతారు సార్? 2 లక్షలు కడతారు, 3 లక్షలు కడతారు ఈఎంఐ. 50,000 అడుగుతున్నారు మీరు. 50,000 అడుగుతున్నారు సార్. మీరు ఎంత కడతారండి? 2 లక్షలు కడతారు, 3 లక్షలు కడతారు ఈఎంఐలు. అదే చెప్తున్నా ఒకటే బ్యాంక్ సార్. మీరు 100 బ్యాంకులని చేసుకోండి సార్. 100 బ్యాంకులు కట్టండి. 100 బ్యాంకులు కలిపి 3 లక్షలు కడతారు. అన్ని బ్యాంకులు ఈఎంఐ కలిపితే మీ శాలరీ ఎంత ఉండదు అంటున్నా. అది అదే సార్, మీరు అన్ని బ్యాంకులు కలిపి మీరు ఎంత కడతారన్నా? 1 లక్ష కడతారా, 2 లక్షలు కడతారా? మీ ఎంత 5 లక్షలు ఉందా నెలకు? మీకు 4 లక్షలు ఉందా? మీరు కట్టే ఈఎంఐలు డబల్ తీసుకుంటారండి. నేను నా జీతం కట్టే ఈఎంఐలు డబల్ తీసుకుంటా. ఎంత సార్ మీ శాలరీ? అయితే మీరు ₹1,00,000 కడతారేమో. మీకు కట్టే ఈఎంఐలు డబల్ తీసుకుంటాను నా జీతం. ఎంత అవుతుందండి? మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎంత కడతారు? మా అయితే ₹1,00,000 కడతారు, లేదంటే కనుక ఒక 50,000 కడతారు మీ ఈఎంఐ. అది ఆఫ్టర్ ఆల్ సార్. అది అర్థమవుతుందండి. మీకు ఆఫ్టర్ ఆల్ కావచ్చు సార్. ఒక తల్లిదండ్రులు ఇదే నేర్పించారు సార్ మనకు. జనాల డబ్బులు తిరిగి రా బాబు అని చెప్పి నేర్పించారా సార్? మీకేం నేర్పించారు సార్? మీకు రాసుకోవడం చదివించారా? అవన్నీ నేర్పించారు ఎట్లా కస్టమర్ హ్యూమిలేట్ చేయాలని చెప్పేసి? ఎక్కడ చదువుకున్నారు? రాసుకోవడం చదివి వచ్చారా? డిమాండ్ చేస్తామండి. మీ ఇంట్లో డబ్బు కదా సార్. ఇది డిమాండ్ చేయండి, నెగోషియేట్ చేయండి. కస్టమర్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయండి. పాల్గొన్నారు కదండి, మంచిగానే తిన్నారు కదా సార్. అప్పుడు తినేసాను కదా, ఇప్పుడు కట్టంటే ఎలాగండి? నేను ఒకటి వింటారా మీరు? నేను కట్టా అని చెప్పట్లేదు. నేను క్లియర్ గా మీకు అని చెప్పాను. మీరు దానికి కస్టమర్ శాలరీ నీ ఈఎంఐ మొత్తం కలిపి దానికి డబుల్ ఉంటుంది నా శాలరీ. ఏమి ఇంట్లో ఇస్తున్నారు నాకు కస్టమర్ అంటాడు మరి. నేనంటే మీరు కట్టేస్తారని మీరు ఇచ్చే జీతంతో నేను బతికేస్తున్నా. మేము ఇస్తాను కదా మీకు వచ్చేది ఎక్కడ? బాబు మీరు ఇచ్చే 50,000కి మరి నన్ను పోసి ఇచ్చేస్తారు మీరు. సూపర్ అంబానీ. 50 లక్షలు సంపాదిస్తారు కదా మీరు? అవునండి, సంపాదిస్తా. పేమెంట్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి టాపిక్ పైన కట్టండి సార్. మీకు మరి ఈఎంఐలు కట్టే నా జీవితం అన్నారు. నా జీవితాన్ని మీరు లెక్కేశారు కదా, నా జీతాన్ని మీరు లెక్కేశారు కట్టండి సార్. మరి అదే చెప్పాను కదా, ఇంత ఉంది చెప్పాను. 50,000 రాదండి. 50,000 రాకపోతే టైం పడుతుందని చెప్పాను. మీరేమన్నారు అప్పుడు? టైం మాత్రమేమో. టైం ఇవ్వకపోతే నాకు టైం కావాలి. అడగలేదు. సరే సార్, మేము చేసుకుంటానండి. ఓకేనా? చెప్తున్నా మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా. పొరపాటున ఇక్కడ మంత్ స్టార్టింగ్ కాబట్టి మీ దగ్గర కేసు ఉంటుందని చెప్పేసి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. బట్ మిమ్మల్ని మాత్రం నేను ఫేమస్ చేస్తా. ఇట్లా చేస్తే కంప్లైంట్ ఖచ్చితంగా ట్విట్టర్ లో ఈ నంబర్ తో పోస్ట్ చేస్తా, స్క్రీన్ రికార్డింగ్ చేసి. అప్పుడు ఎక్కడికి నంబర్ వచ్చింది, ఎక్కడికి మ్యాటర్ కాదు. చాలా ఉంది కాబట్టి నేను చెప్పాను. అర్థమైందా? బెదిరిస్తున్నారా? దేని బెదిరిస్తున్నారండి? అక్కడ కాల్ చేస్తా, ఎక్కడ కాల్ చేయను అక్కడ కాల్ చేస్తాను. దాని మీనింగ్ ఏంది? అవునండి, మా డ్యూటీ అది. ఎక్కడ కాల్ చేయడం మీ డ్యూటీ? అవునండి, మీకు కార్డు తీసుకున్నప్పుడే రాసి ఉంటుంది. అది తెలియకపోతే తెలుసుకోండి. ఒక కస్టమర్ పేమెంట్ కట్టకపోతే మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ వెళ్తేనే దాంట్లోనే రాసి ఉంటుంది. అది గుర్తు మీకు తెలియకపోతే కనుక తెలుసుకోండి. ఎక్కడ చూపిస్తారా? చూసుకోండి. కార్డు తీసుకున్నప్పుడు తెలియదా? లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తామని ఎక్కడ లేకుండా అగ్రిమెంట్ లో టర్మ్స్ అండ్ కండిషన్ చదువుకోలేదా? టర్మ్స్ అండ్ కండిషన్ ఏమన్నా చెప్పండి ఒకసారి. టర్మ్స్ అండ్ కండిషన్ లో కార్డు కట్టకపోతే సెటిల్మెంట్ ఇస్తారని చెప్పున్నది అందులో. ఇంకేమున్నా? అంతే ఉందండి. ఒకటే పాయింట్ ఉంది. ఒకటే పాయింట్ సార్, కార్డు కట్టుకోలేదు. ఒకటే తెలుసు అండి. అదేది యూట్యూబ్ లోనో దేంట్లో చూసి చేసుకుంటారో అది ఒకటే తెలుసు మీకు. యూట్యూబ్ లో చూసాం లేదు. మీ వీడియో యూట్యూబ్ లో వస్తుంది సార్. యూట్యూబ్ లో కదా, ఫేస్బుక్ లో పెట్టుకోండి. ఫేస్బుక్ పెట్టుకోండి సార్. అదే సార్, యూట్యూబ్ లో కాకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా పెట్టుకోండి. అమెజాన్ లో పెట్టేంత సినిమా లేదు మీకు. సరే సార్, నా సినిమా చూపిస్తాను సార్. మీరు 5 స్టార్ రికవరీ ఏజెంట్ కాదు కదా? సరే సార్, నా సినిమా చూపిస్తాను సార్. బంద్ చేసుకోండి. ఇవన్నీ మంచి కావు సార్, ఎప్పుడో ఎఫెక్ట్ అయితే. దేని మంచి కాదు సార్, దేని మంచి కాదు. రికవర్ చేయాలి కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ మీరు తెలుసా? డిఆర్ వేసారా మీరు? మీకు తెలుసా అండి ఆర్బీఐ గైడ్ లైన్స్? డిఆర్ వేసారా మీరు? ఇంతకు చెప్పండి. ఏంటండి డిఆర్ వేసారా మీరు?
డిఆర్ఏనా? ఆ. దాన్ని నా చిన్నప్పుడు అయిపోయిందండి డిఆర్ఏనా. చిన్నప్పుడు ఎప్పుడో బచ్పన్లో ఇష్టం మర్చిపోయినావు అని ఏమేమి ఉంటుంది కూడా మర్చిపోయినావు అంతే కదా సార్. డిఆర్ అంటే అదే ఓటు తెలుసు, ఆ ఓటు పట్టుకుని వచ్చేసారు. ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? నాకు తెలియదు సార్, మీరు చెప్పండి సార్, నాకు తెలియదు కదా. ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పండి సార్. మీరు డిఆర్ఏ తెలుసు, అదే నాకు తెలియదు సార్, మీరు కదా, చెప్పండి మరి సార్ అట్లా. డిఆర్ఏ వేసి నేను బడికి పోయినా కానీ ఇట్లనే బరిలా బిహేవ్ చేస్తుంటే ఎట్లా? అదే సార్ నాకు తెలియదు, మీరు చెప్పండి సార్, 2 మార్కులు రావాలి, 2 మార్కులు పాస్ ఉంటుందో అదే మళ్ళీ మీరు ఒకసారి రీ ఎగ్జామ్ ఇవ్వండి ఓకేనా? నేను నేర్పించాను సార్. నేను ఏమంటున్నా మళ్ళీ ప్రిపేర్ కండి, మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్. నేను ప్రిపేర్ అవుతాను, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి సార్. నేను ప్రిపేర్ అయ్యి రికవరీ నేను ఎందుకు చేస్తా? సరే ప్రిపేర్ అవ్వండి సార్, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి సార్. నా జీతంతో పోలిస్తే అన్నారు కదా, నా జీతం ఈఎంఐ లెక్క అన్నారు కదా, చూద్దాం సార్. మీరు బాగా మాట్లాడుతున్నారంటే బంజారాస్ లో ఒక ఫ్లాట్ వేసి ఉంటారు ఆల్రెడీ వెనక. ఇట్లా మాట్లాడి వేసి ఉంటారు ఫ్లాట్, ఇంకో ఫ్లాట్ కు ఒక ప్లాన్ చేస్తున్నారు అంతేనా? అవునవునండి, అవునండి. మీరు ఇచ్చే జీతానికి ఈఎంఐలు కట్టేస్తాడు, నా జీతం లెక్క వేస్తున్నాడు. అదే అదే అండి, బంజారాస్ లో ఫ్లాట్ వేసి ఉంటారంటే ఈ విధంగా రికవరీ కమిషన్ మీద. అవునండి, మీరు ఇచ్చే జీతానికి మంజీరీలో కాకపోతే జూబ్లీస్ లో కొంటున్నానండి. మరి అదే మరి నెలకు నా ఈఎంఐలు కానీ డబల్ కడుతున్నారంటే మరి ఆ మాత్రం ఉంటుంది మీ ఇన్కమ్. అవునండి, మరి అదే కదా మీరు ఇప్పుడు కట్టుకోలేకపోతున్నారు. వెళ్ళాక సార్ నైట్ లో ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు, మళ్ళీ జాగ్రత్త బంగారం అని పెట్టుకోకండి. అది నాకు తెలుసు సార్, ఏం చేయాలో ఓకేనా? తెలుసు సార్, నాకు ఏం చేయాలో. టాయిలెట్ లో పెట్టాలి డబ్బులని, ఈ కమిషన్ డబ్బులు గుర్తుపెట్టుకోండి సార్. మీకు నేను ఎగ్జాక్ట్ గా మీకు 60,000 సెటిల్మెంట్ వస్తా, మీరు కడతానంటే సెటిల్మెంట్ వస్తా. ఒకటి వినండి సార్, నేను ఏమంటున్నా, నేను ఆల్రెడీ మీకు 20 బిలో పర్సెంటేజ్ నా లెటర్ చెప్పాను, మీకు వాట్సాప్ చేస్తా అని చెప్పాను, ఇంతకు వస్తా అంటే చెప్పాను, అన్ని చెప్పాను. లేదు మీ బ్యాంక్ లో 20% లెటర్ కావాలంటే నేను పంపిస్తాను ఇక్కడ చెప్పాను. ఇన్ని చెప్పిన తర్వాత మీరు నాకు ధమ్కి ఇవ్వడం చూస్తే అది కష్టం అయిపోతుంది పేమెంట్. అదండి, ఇన్ని చెప్పిన తర్వాత నాకు థ్రెటన్ చేసి పేమెంట్ చేయాలనుకుంటే అది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తున్నా సార్. అందుకే 50,000 వస్తే మీరు మాట్లాడుకోండి, టైం ఉంది కదా. 50,000 రాదండి. 50,000 రాకపోతే నాకు టైం పట్టేస్తాను. లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు, 50,000 వస్తే నాకు దోశ కొట్టమని చెప్పారు. ఇంకా అప్పుడు నాకు రాదండి, దోశ కొట్టు నా దగ్గర పెట్టుకుంటా అని చెప్పారు. ఆ 500 మీరు వేలేకపోతున్నారు ఇప్పుడు కడితే. లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు నాకు? సరే సార్, ఫోన్లో వెళ్తే ఫేమస్ అవ్వండి సార్. ఫేమస్ మీరు అవుతారు, నేను గాను. ఓకే డన్ సార్, నేను అవుతానండి. ఓకేనా? ఆర్మీ ఏం పేరు సార్ మీ పేరు? సరే సార్, నేనే ఫేమస్ అవుతానండి. ఓకేనా? ఏంటండి? ఏజెన్సీ ఏజెంటా? ఏ ఏజెంట్ అండి? ఏజెన్సీ ఏది మీదే అంటున్నా. ఏం ఏజెన్సీ అండి? ఏ ఏజెన్సీలో కూర్చొని మీరు వర్క్ చేస్తున్నారు? ఏజెంట్ అది ఏజెన్సీ అంటే ఏంటి? ఏంటి అలాది అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నేను అకౌంట్ బ్యాంకులో ఉంటాను. బ్యాంకులో? అబ్బా, ఆన్ రోల్ ఎంప్లాయ్. అవును. ఏం చదువుకోరు సార్ మీరు? సార్ మీరు ఆడుతుంది సార్, మీకు డ్రామాలు ఆడుతూ నాకు బాగా వచ్చండి, నేను కూడా ఆడి చూపిస్తాను. ఓకేనండి? డ్రామాలు ఆడితే పేమెంట్ కాదని చెప్పేసి నేను ప్రూవ్ చేస్తాను సార్. ఫేమస్ అవుతారు. ఫేమస్ పక్కన పెట్టండి, మీరు ఈ డ్రామాలన్నీ బంద్ చేసుకోవాలి. కస్టమర్ సార్, అది చాలా మంది చేశారు. అర్థం కావట్లేదు, అంత లీస్ట్ ఎలా వచ్చింది? వాళ్ళు డ్రామాలు చేసి తీసుకున్నారు నా దగ్గర పేమెంట్. వాళ్ళు ఆడుకోండి సార్, వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళు ఆడుకోండి, నా దగ్గర నేను ఇవ్వాలని రూలే కదా. రూల్ లేదు కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగా చేస్తారంటారు మీరు. మెయిన్ పని వదిలేసి చేస్తానండి, 100% చేస్తా. 100% చేస్తా. మీరు చేసినప్పుడు లేదా, మీరు కట్టి ఈఎంఐలు అంటే నా జీతం అంట. అది ఈఎంఐలు కట్టుకుని స్తోమత లేకపోతే నా జీతం ఇస్తున్నావు నువ్వు. స్తోమత ఉన్నప్పుడు ఇది మాట్లాడాలి, మన దగ్గర కట్టుకునే సత్తా లేనప్పుడు ఇవన్నీ మాట్లాడద్దు, మన కట్టుకునే గది లేనప్పుడు ఇవన్నీ మాట్లాడాలి. మీరు మొత్తం కరెక్ట్ అంతేనా? సంతకాల పని ఎందుకంటే మరి మన దగ్గర 5,000 కట్టుకుంటా, మన దగ్గర స్తోమత లేదు, నువ్వు నాకు జీతాల కోసం మాట్లాడేస్తున్నావు. అదే చెప్తున్నా సార్, ఎందుకంటే మీరు ఎక్స్ట్రీమ్లీ క్వాలిఫైడ్ రికవరీ ఏజెంట్ కదా, కలెక్టర్ ఎగ్జామ్ క్రాక్ చేసి కలెక్షన్ చేస్తారు మీరు. అవును, అంతే కదా? తెలుసు సార్ నాకు. సార్ తెలుసు కదండి, నాకు తెలుసు. ఏం చేయాలి, మీరు 60,000 కట్టంటారు అంతే కదా. సార్ వదిలేండి, నాకు ఏం చేయాలని తెలుసు, అదే చేసుకుంటాను నేను. ఓకేనా? ఏం ఇస్తారు చెప్పండి ఒకసారి, నాకు చెప్పి చేయండి కదా. నేను చెప్పాల్సిన పని లేదండి, చేసిన తర్వాత చూద్దరండి. అంతేనా? అవును. సరే, మీది కూడా వస్తుందిలే యూట్యూబ్లో ఆడియో, రెడీగా ఉండండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సేమ్ టు కూడా, మీరు కూడా రెడీగా ఉండండి. నేను నాది వస్తుందిలే, ఎట్లా నాకు ఎప్పటికి వస్తాయి కానీ మీది కూడా వస్తుందిలే, చూస్తారు మీరు కూడా. ఓకే రైట్, ఓకేనండి, రైట్. ఓకే ఓకే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.